అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నిమ్మకాయ పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం నేను ఇక్కడ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను కదండి. తాలింపు గింజలు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి. జీలకర్రగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంగువ కూడా వేసుకోండి. అలాగే ఫ్రెష్ కరివేపాకు అండి. సాంబార్ కావాల్సిన సొరకాయ ముక్కలు అండి, కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, క్యారెట్, అలాగే బెండకాయ ముక్కలు వేసుకున్నా, అలాగే ములక్కాడ ముక్కలు, కోసి పెట్టిన టమాటాలు కూడా వేసుకోవాలండి. 3 టమాటాలు కోసుకొని పెట్టుకున్నాను ఇక్కడ నేను. కూరగాయలు టమాటాలు అన్నీ వేసుకున్నానండి. కల్లుప్పు పసుపు కూడా వేసుకున్నామండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. అన్నీ ఉడకాలి కదా. అన్నీ హాఫ్ బాయిల్డ్ అయిపోయినాయి కదండి, ఉడికిపోయినాయి సగం. ఇప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నానండి. ఆ వాటర్ పోసుకుందాం. 2 గ్లాసులు వాటర్ అన్నమాట. పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వాటర్. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోండి సాంబార్కి. ఉడికించిన కందిపప్పు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను పెసరపప్పు కందిపప్పు కలిపి ఉడికించుకున్నానండి. ఉడికిపోయింది కదండి. చూసారండి, ఓ 10 నిమిషాలు ఉడకనిద్దాం. నిమ్మకాయలు సగమేనండి, సగం తీసుకుందాం. ఇలా వడకేసి తీసుకుందామండి. ఇందులో టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకుందామండి. అంతేనండి. సాంబార్ అంతా ఉడికిపోయింది కదండి, పర్ఫెక్ట్ సాంబారు. ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయినప్పుడు నిమ్మకాయ రసం వేసుకోవాలండి. అంతేనండి, నిమ్మకాయ సాంబార్ రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.